పవన్ కళ్యాణ్ గారు మూవీ రాబోతుంది ఓజీ, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అదేం లేదన్న, ఇప్పుడు సినిమా అనేది బాగుండిద్ది. చెప్పుకోసలా కోట్ల మంది అభిమానులు ఉన్నారు, దానికేం తక్కువ. దానికోసం ఒక ట్రైలర్ చాలు, సినిమా ఏమో అసలు ఆయన అలా వచ్చి వెళ్ళిపోతే చాలు, దానికే పేకలు కోసుకుంటారు. ఆ ఓజీ మూవీ వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారు? అదంతా కాదన్న, ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత, అది చాలు మాకు, ఇంకేం వద్దు. రికార్డులు మాకేం వద్దు. ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, పేకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అసలు. ఆయన చాలు మాకు. ఆయన సినిమా కోసం అంత అంటే పేకలు కోసుకునేంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కావాలంటే కొట్టన్నా. ఇప్పుడు ఇగో మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, సురేష్ రైనా ఉంటాడు, తెలుగు రాని సురేష్ రైనానే ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్ ని. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది. క్రికెట్ వాళ్ళు కూడా చూస్తున్నారు, ఎన్నో న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కరెక్ట్గా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు తెలియని టైంలో ఒక సినిమా తీశాడు, గబ్బర్ సింగ్. వైల్డ్ మొత్తానికి తెలుసు. పొలిటికల్లోకి వెళ్ళారు కదా, గతంలో ఆయన మూవీ వస్తే రచ్చ చేస్తారు, అదే రచ్చ ఉండిద్ది అంటారా? అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటారా? పక్కా నమ్మకం ఉందన్న. పవన్ కళ్యాణ్ నా ఫ్లాప్ అయినా హిట్ అయినా పవన్ కళ్యాణ్ చెప్తా. పవన్ కళ్యాణ్ మూవీలో ఒక డైలాగ్ చెప్పు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, అంతే. ఇంకో వన్ మోర్ ఆడియన్స్ కోసం, వన్ మోర్. పవన్ కళ్యాణ్ కల్టీ చూపిస్తాం, పక్కా. యాక్టింగ్ గురించి ఏం చెప్తావు ఒక మాట? అన్న అవన్నీ వేస్ట్ అన్న, ఇంకా చెప్పుకోవసలు. ఆయన అన్ని వేస్ట్ అన్న, ఇంకా అన్ని వేస్ట్. ప్రతి హీరో ముందు ఒకటి చెప్తా విను. ప్రభాస్ అంత రేంజ్ కాకపోయినా, అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు హై బడ్జెట్ కొట్టకపోయినా ఫ్యాన్స్ కి ఒక అభిమానం ఉంది. ఎలాంటి సినిమా తీస్తే చాలు, ఇలాంటిది వస్తే బాగుండిద్ది చాలు. ఒకసారి వచ్చాడు, ఫ్రేమ్ లో కనబడ్డాడు, 6 feet కట్అవుట్, చాలు. అరుపులు, వాటికే అరుపులు. మామూలు థియేటర్ లో ట్రైలర్ వేస్తేనే మామూలు చించేసుకుంటారు. ఇంకా సినిమా మూవీ వచ్చింది అనుకో, ఆ వీక్ లోనే కాలేజ్కి వెళ్తావా, షోకి వెళ్తావా? సినిమాకి వెళ్తా. ఎగ్జామ్ ఉంటే ఉన్నాయి, ఏం కాదు. ఎగ్జామ్ ఉన్నా, ఓజీ మూవీ ఎగ్జామ్ ఉన్నా కూడా వాడు సినిమాకి వెళ్ళిపోతాడట. మరి వాడిని వేస్ట్ అయింది కదా బ్రో. ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ లో రాసుకుంటా. ఏంటి ఒక మూవీ, ఒక రోజు మూవీ ఆయన నీ దగ్గర కూడా రాడు పవన్ కళ్యాణ్. ఒక రోజు మూవీ కోసం మాకు అక్కడి నుంచి చూస్తే చాలు, మామూలుని చూస్తే చాలు, మేము చూస్తే చాలు, ఆయన మామూలు చూడం సార్. కూడా ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? సెమ్ ఎగ్జామ్ ఉన్నా కూడా 1 year వేస్ట్ అయినా కూడా ఓజీ మూవీకి వెళ్తాడంట మనోడు, ఆ ఎగ్జామ్ ఆపేసి. సూపర్ బ్రో, మీలాంటి ఫ్యాన్స్ ఉంటారని నాకు ఇప్పుడు తెలియదు.